ప్రైజ్ ది లార్డ్. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. నిశ్చయంగా ఈ దినమంతా ఆయన సన్నిధి మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ఈ లోకంలో రాజకీయ నాయకులైనా, ధనవంతులైనా, బాగా పేరు పొందిన వ్యక్తులైనా వెలుగునట్టే వెలుగుతున్నారు. మన కళ్ళ ముందే ఆరిపోతూ ఉన్నారు. అనేక మందిని మన కళ్ళతో మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది వెలిగినట్టుగా కనబడతారు కానీ వారి జీవితం అంతా చీకటిగానే ఉంటుంది. ఈ లోకంలో ఎల్లప్పుడూ వెలిగేవారిగా, అనేకులకు వెలుగునిచ్చేవారిగా ఉండాలి అంటే ప్రతి మనిషి కూడా నిజమైన వెలుగు దగ్గరకు రావాలి. ఆ వెలుగే మన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ప్రైజ్ ది లార్డ్. మనం ఆరాధిస్తున్న దేవుడే నిజమైన వెలుగు. ఆ వెలుగు సాధారణమైన వెలుగు కాదు గాని అగ్నిమయమైన వెలుగు. యేసు రక్తం ద్వారా కడగబడి నిజమైన వెలుగై ఉన్న యేసయ్య యొద్దకు వచ్చి వెలిగించబడిన ప్రతి వ్యక్తి జీవితాన్ని మనం ఆలోచన చేస్తే వారి చీకటి అనుభవాలు, వారి చీకటి బ్రతుకులను గురించి వారు చెప్పే సాక్ష్యాలు ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటాయి. భయంకరమైన పాపపు బ్రతుకులో, భయంకరమైన శాపకరమైన అనుభవాల్లో కొనసాగుతున్న నన్ను దేవుడు ఈ రీతిగా వెలిగించి నా కుటుంబాన్ని కట్టాడు, నా జీవితాన్ని కట్టాడు అని గొప్ప సాక్ష్యాన్ని వారు చెప్తూ ఉంటారు. ఒక గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపలేడు. అలాగే ఈ పాపపు లోకంలో పాపిష్టి అనుభవాలతో, పాపపు శరీరంతో, పాపేచ్ఛలతో జీవిస్తున్న ప్రతి వ్యక్తి కూడా చీకటిలో జీవిస్తున్న వ్యక్తిని వెలుగులోకి నడిపించలేడు. ఒక వ్యక్తి జీవితాన్ని వెలిగించలేడు. చీకటి బ్రతుకులో ఉన్న ప్రతి పాపి జీవితం వెలిగించబడాలి అంటే అది నిజమైన వెలుగై ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఈ మాటలు వింటున్న నిన్ను నన్ను వెలిగించాడు. అందుకే దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలను మనం వినగలుగుతూ ఉన్నాం. ఆనాడు ఒక స్త్రీ వ్యభిచారం చేస్తూ పాపంలో పట్టబడింది. అక్కడ ప్రజలంతా ఆ స్త్రీని యేసయ్య యొద్దకు తీసుకువచ్చారు. ఆమె యొక్క చీకటి బ్రతుకును ఎరిగిన యేసయ్య ఆమెను శిక్షించకుండా ఆమె జీవితాన్ని వెలిగించాడు. చీకటి బ్రతుకును వెలుగుగా మార్చాడు. ఆమె యొక్క చీకటి బ్రతుకును ఒక గొప్ప సాక్ష్య జీవితంగా వెలిగించాడు. ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మనిషిని వెలిగించడానికి వచ్చాడు గనుకే పాపంలో ఉన్న ఆ స్త్రీ జీవితాన్ని వెలుగుమయంగా మార్చాడు. అంతేకాకుండా ఒకసారి దమస్కు మార్గంలో సౌలును దర్శించి పౌలుగా మార్చాడు. ఇలా ఎంతోమంది చీకటి బ్రతుకుల్లో ఉన్న వారికి విడుదల కలుగు చేసి వారి జీవితాలలో వెలుగును నింపాడు. అనేకులకు సాక్షులుగా వారిని నిలబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పాపిని నేను పాపిని ప్రభువా అని ఒప్పించగలిగిన శక్తి ఒక నిజమైన వెలుగైన యేసయ్యకు మాత్రమే ఉంది. పైకి కనబడే పాపులను మాత్రమే ఒప్పింపచేసి వారి జీవితాలను మాత్రమే వెలిగించే దేవుడు కాదు గాని స్వనీతి మీద ఆధారపడి హృదయ అంతరంగంలో చీకటి అనుభవాలలో కొనసాగించబడుతున్న వ్యక్తులను కూడా వారి యొక్క పాపపు జీవితాన్ని ఒప్పింపచేసే శక్తి యేసయ్యకు మాత్రమే ఉంది. ఈ దినాలలో వారి యొక్క స్వనీతి మీద ఆధారపడి జీవించే వారిని అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఏమంటారంటే, మేము వీళ్ళలాగా బ్రతకడం లేదు, వీళ్ళలాగా పాపం చేయడం లేదు, వీళ్ళలాగా ఎవరిని మోసం చేసి బ్రతకడం లేదు అనే మాటలు వారి నోటి వెంట వినబడుతూ ఉంటాయి. సౌలుని వెలుగు ఎప్పుడైతే దర్శించిందో తన యొక్క స్వనీతిని విడిచిపెట్టి ప్రధాన పాపినని సౌలు ఒప్పుకుంటూ ఉన్నాడు. అంతేకాకుండా తనకు అతిశయ కారణంగా ఉన్న వాటన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన స్వనీతిని మనం ఆధారం చేసుకుంటే మనం వెలిగించబడలేం. పాపపు లోకంలో, చీకటి లోకంలో జీవిస్తున్న మనం ఏ క్షణం ఏ చీకటి మనల్ని ఆవరిస్తుందో తెలియని పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. మనలో అతిశయపడడానికి ఏమీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, నిజమైన వెలుగైన యేసయ్యను నువ్వు వెంబడించగలిగినట్లయితే ఆయన నిన్ను వెలిగించి, నిన్ను క్షమించి, నీ చీకటి బ్రతుకును ఒక గొప్ప సాక్ష్యమయమైన వెలుగుగా నిన్ను మారుస్తాడు. అనేక చీకటి బ్రతుకులకు వెలుగుగా నిన్ను మారుస్తాడు. మన నీతిని మనం ఆధారం చేసుకొని నేను వెలిగించబడుతున్నాను, వెలుగుగానే ఉన్నాను అనే అజ్ఞానమైన ఆలోచనలు ప్రక్కన పెట్టి నిజముగా నిన్ను వెలిగించు యేసు వైపు నువ్వు చూచినట్లయితే
ఈ క్షణమందే గొప్ప వెలుగు నిన్ను ఆవరించబోతుంది, నీ కుటుంబాన్ని వెలిగించబోతుంది. అట్టి వెలుగు నీవు పొందుకొందువుగాక, నిజమైన వెలుగునే నీవు వెంబడించుదువుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ధుడవైన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ లోకంలో నిజమైన వెలుగుగా మీరు వచ్చారు తండ్రి. ప్రతి మనుషుని వెలిగిస్తూ ఉన్నారు. ఎంతోమంది చీకటి బ్రతుకులను, వారి పాపపు జీవితాలను మీరు క్షమించి వారి యొక్క సాక్ష్య జీవితాలను ప్రజ్వలించే జ్యోతులుగా, ప్రకాశించే వెలుగుగా మీరు మారుస్తూ వచ్చారు. అందును బట్టి నీకు స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాలను మీరు వెలిగించండి. ప్రతి కుటుంబాన్ని వెలుగుమయంగా మార్చండి. చీకటి అనుభవాలతో స్వనీతిని ఆధారం చేసుకుని పాపపు జీవితంతో కొనసాగించబడుతున్న బిడ్డలను మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాం. ఈ భూలోక సంబంధమైనవి ఏవి నీ బిడ్డలకు అతిశయ కారణంగా ఉన్నాయో వాటన్నిటిని నిర్లక్ష్యపెట్టి నిజమైన వెలుగై ఉన్న నిన్ను వెంబడించుటకు మీరు కృపను అనుగ్రహించండి. నీ బిడ్డల జీవితాలను మీరు వెలిగించి అనేకులకు వెలుగుమయంగా మార్చండి. పేరు పేరున నీ బిడ్డలను దీవించి ఈ దినమంతా నీ కృప దయచేసి బిడ్డలను ఆశీర్వదించమని యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.